తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈసీ ఆంక్షల పరిధిలోకి రాని అంశాలపైనే మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో జూన్ 4 లోపు చేయవలసిన అత్యవసర విషయాలపైనే చర్చించాలని, రైతు రుణమాఫీ వంటి అంశాలను పక్కన పెట్టాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇక లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ప్రభుత్వ అధికారులు ఈ సమావేశానికి హాజరు కావద్దని ఈసీ నిర్ణయించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సౌమ్య 1 అవర్ కావస్తుంది. ఇప్పటికే కేబినెట్ భేటీ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కూడా స్టార్ట్ అయింది. ఈ సమావేశంలో ఇటు మంత్రులతో పాటు సిఎస్ శాంతి కుమార్తో పాటు ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే మెయిన్ గా 2 ఇష్యూస్ మీద ఇప్పుడైతే చర్చ అయితే కొనసాగుతుంది. మెయిన్ గా ఇటు అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలు, అదేవిధంగా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వం. అంటే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 40 నుంచి 50 వరకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేశారు. అయితే చాలా చోట్ల కూడా అకాల వర్షంతో ఇటు కల్లాలతో పాటు అదేవిధంగా ఐకేపీ సెంటర్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా వర్షపు నీరు చేయడంతో చాలా వరకు రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ 2 విషయాలు కూడా చర్చిస్తున్నారు. అయితే తొందరగా దీనికి సంబంధించి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా స్పీడప్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించారు. ఇటు సివిల్ సప్లైతో పాటు ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా దీనికి సంబంధించిన విషయాలపై కూడా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ యొక్క కేబినెట్ భేటీకి కూడా షరతుతో కూడినటువంటి అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓన్లీ ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించిన అత్యవసర విషయాలపైన చర్చించాలి. ఇక్కడ ఏపీకి సంబంధించిన అంటే ఉమ్మడి రాజధానికి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే రుణమాఫీపై విషయాలపై కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చర్చించొద్దంటూ కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మెయిన్ గా అయితే మాత్రం ఇటు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన పేమెంట్స్ విషయంలో కూడా చాలా వరకు కొంతమందికి దాదాపు ఇటు సివిల్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాదాపు 3 నుంచి 4 రోజుల్లోనే ధాన్యానికి సంబంధించిన అమౌంట్ కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కూడా ఇటు పేమెంట్స్ కూడా చాలా వరకు లేట్ అవుతున్నాయి. మరోవైపు ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా చాలా వరకు కూడా డిలే అవుతుంది. ఎందుకంటే చాలా మంది రైతులు పంట కోసిన తర్వాత వాళ్ళు ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తున్నారు. అక్కడ వరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అక్కడ కొంతవరకు వాటిని ఎండబెట్టిన తర్వాతనే ఇటు ఐకేపీ సెంటర్లో కూడా దానికి సంబంధించిన నిర్వాహాలు కూడా కాంటా చేస్తున్నారు. కాంటాలో కూడా కొంతవరకు డిలే అవుతుంది. కాబట్టి దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. దీనిపై చాలా వరకు కూడా చర్చించారు. అయితే మరోవైపు ఇటు లారీల కొరతతో పాటు గన్ని బ్యాగ్స్, మరోవైపు ఆమెల కొరత కూడా ఉంది. కాబట్టి లోడింగ్ అన్లోడింగ్ కూడా దీనిపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అకాల వర్షంతో రైతులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఇటు మామిడి సంబంధించిన పంట గానీ, మరోవైపు ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు కొంతమంది ఇంకా కళాల్లోనే వడ్లున్నాయి కాబట్టి దీంతో చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇటు ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా పనులు కూడా స్పీడప్ చేయాలి. వెంటనే కొనుగోలు చేసి మిల్లు కూడా తరలించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశించారు. ఇక మరోవైపు చాలా చోట్ల కూడా ఇటు తరుగు తేమ పేరుతో కూడా 4 నుంచి క్వింటాల్కు 4 కిలోలు కట్ చేస్తున్నట్టు కూడా కొంతవరకు సీఎం దృష్టి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అయితే ఎక్కడ కూడా తేమ పేరుతో, తరుగు పేరుతో 4 క్వింటాల్కి 4 కిలోలు కట్ చేస్తే మాత్రం ఇటు యాక్షన్ తీసుకుంటున్నాం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు మొన్న 2 రోజుల క్రితం కూడా సీఎం రేవంత్ రెడ్డిని సెక్రటరియట్ లో ఇటు బీజేపీ ఎమ్మెల్యే కూడా కలిశారు. బీజేపీ నేత ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల రైతులంతా కూడా వారి సమస్యలు కూడా పట్టించుకోవాలి. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ఇటు కొనుగోలు సంబంధించి కూడా ధాన్యం కొనుగోలు కూడా స్పీడప్ చేయాలని కూడా వాళ్ళు వినతి ఇచ్చారు. ఇటు అధికారులకు దృష్టికి తీసుకురావడం. మరోవైపు ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు కూడా చర్చించారు. కాబట్టి ప్రధానంగా వీటిపైనే చర్చ జరుగుతుంది. మరోవైపు ఇటు థ్యాంక్ యూ సతీష్.